హలో ఆల్. సో, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు నా సెట్ ఎగ్జామ్‌కి? అండ్ ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు? సో, చాలామంది నేనైతే అందరికీ ఆల్మోస్ట్ రిప్లై ఇస్తున్నాను. అండ్ అగైన్ దే ఆర్ ఆస్కింగ్ ద సేమ్ క్వెషన్స్ అండి. సో, అదేంటి అంటే కేటగిరీ వైస్ ఫీజ్ గురించి చెప్పండి అంటున్నారు. సో, నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను ఇది చెప్పడం జరిగింది. బట్ మళ్ళీ కూడా నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 3000 రూపీస్. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2400 అండి. అండ్ ఎవరైతే డిసేబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఫీజ్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే ఫీజ్ అనేది లేదు. అండ్ అలాగే ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో, నేను చెప్పాను కదా, టార్గెట్ హై బుక్ బాగుంటుంది, పిఆర్ యాదవ్ బాగుంటుంది, ఎన్క్లెక్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో, ఈ ఎగ్జామ్కి అయితే టార్గెట్ హై కానీ పిఆర్ యాదవ్ కానీ అది రెండు కూడా సరిపోతాయి. అండ్ అందులో కూడా ఏ ఎడిషన్ తీసుకోవాలి, లేటెస్ట్ అయితే బెటరా అని చెప్పేసి అడుగుతున్నారు. మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఎడిషన్ ఉంది అంటే మీరు దాన్నే ఫాలో అవ్వండి. లేదు అంటే న్యూ ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రిఫర్ చేయండి. మీకు ఓల్డ్ ఎడిషన్ ఉండంగా కూడా మళ్ళీ న్యూ ఎడిషన్ అయితే తీసుకోవద్దు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు అని చెప్తాను నేనైతే. సో, మీ దగ్గర ఏదైతే బుక్ ఉందో ఆ బుక్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో, ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని చెప్పేసి. సో, అదొకసారి ఫుల్ వీడియో చూడండి. అండ్ చాలామంది బీబీ నగర్‌లో వేకెన్సీ లేదా అక్క అని అడుగుతున్నారు. సో, ఈసారైతే వేకెన్సీ లేదండి. ఎందుకంటే బీబీ నగర్‌లో సఫిషియంట్ స్టాఫ్ అయితే ప్రెజెంట్ ఉన్నారు కాబట్టి వేకెన్సీ అనేది ఇవ్వడం లేదు. బట్ న్యూ బిల్డింగ్స్ అనేవి త్వరలో కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో, ఎమర్జెన్సీ కూడా 24 అవర్స్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటివరకు 24 అవర్స్ ఎమర్జెన్సీ అయితే బీబీ నగర్ ఎయిమ్స్‌లో లేదు. అది ఫ్యూ మంత్స్‌లో రాబోతుంది కాబట్టి సో, తప్పకుండా నాసెట్ 10లో తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి నాసెట్ 10 వచ్చేసి ఏప్రిల్‌లో, మార్చ్‌లో అలా నోటిఫికేషన్ వస్తుంది. సో, ఎవరైతే బీబీ నగర్ ఎయిమ్స్‌ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. సో, అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా ఏంటి అంటే చాలామందికి అసలు ఎగ్జామ్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి? టఫ్‌గా అడుగుతారా? మీడియంగా అడుగుతారా? అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది దాని గురించి తెలియదు. మనకి ఎలా అడుగుతారు అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు ఇప్పుడు. కాకపోతే మనం తరోగా ప్రిపేర్ అవుతే ఎలాంటి క్వెషన్ అయినా ఇవ్వనివ్వండి వాళ్ళు. వాళ్ళు అటు తిప్పి, ఇటు తిప్పి ఎలా క్వెషన్స్ ఇచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఎలాంటి పేపర్ ఇస్తారో అనే దానికన్నా, దాని గురించి ఆలోచించడం కన్నా, మనం తరోగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా బెస్ట్ థింగ్. అండ్ ఎగ్జామ్ గురించి చెప్పాను కదా, కంప్లీట్‌గా సీబీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ ఆల్సో ఇంకా ఆర్ఆర్‌బీ నర్సింగ్ సూపరింటెండెంట్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది కదా! సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా రాసుకోవచ్చు. అండ్ ఎవరైతే నాసెట్‌ని ప్రిపేర్ చేస్తున్నారో ఈ ఎగ్జామ్‌ని కూడా అటెంప్ట్ చేయండి. ఆ ఎగ్జామ్‌ని కూడా అటెంప్ట్ చేయండి. అండ్ ఇంకా నేను మెయిన్ డౌట్స్ గురించి మాత్రమే క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. అండ్ చాలామంది అడిగారు, సాలరీ గురించి అడుగుతున్నారు. లైక్ ఎంత పే స్కేల్ ఉంటుంది అని చెప్పేసి. లెవెల్ 7 అండి స్టార్టింగ్ మనకి. సో, ఆల్మోస్ట్ మీకు 80,000 వరకి సాలరీ అనేది నెట్ రావడం జరుగుతుంది ఆఫ్టర్ డిడక్షన్స్. ఇంకా చూసినట్లయితే ఎస్ఎన్ఓ వేకెన్సీస్ గురించి కూడా చాలామంది అడిగారు. ఎస్ఎన్ఓ అయితే ఇంకా ఇంటర్నల్ ప్రమోషన్ అవ్వలేదండి సెకండ్ బ్యాచ్‌కి. సో, సెకండ్ బ్యాచ్‌కి ఇంటర్నల్‌గా ప్రమోషన్స్ అయిన తరువాతనే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఔట్‌సైడ్ నుండి తీసుకోవడం జరుగుతుంది. సో, యాక్చువల్‌గా అది రూల్ అన్నట్టు. అప్పటి వరకు అయితే ఎస్ఎన్ఓ రిక్రూట్‌మెంట్ బీబీ నగర్ నుంచి రాదు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. కానీ వీడియోని మాత్రం ఎవ్వరు ఫుల్‌గా చూడట్లేదు. అండ్ లైక్ కూడా చేయట్లేదు. సో, ప్లీజ్ దయచేసి వీడియోని ఫుల్ చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.